ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, శోధనలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. మానవ జీవితం చాలా చిన్నది. అయితే ఈ చిన్న జీవితంలో మనం సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ముందు కొనసాగిపోతూ ఉంటాం. కానీ అనుకోకుండా కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు అవి మన సంతోషాన్ని దొంగిలించి మనకి నెమ్మది లేకుండా చేసి జీవితం అంటేనే విరక్తి పుట్టేలాగా చేస్తాయి. అలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది, అసలు ఎందుకు నా జీవితం, ఏంటి కన్నీళ్ళు, ఎందుకు ఈ గుండె బరువు మోయడం, హాయిగా కన్ను మూస్తే పోతుందేమో, ఎలాంటి సమస్యలు కనబడవు కదా, ఏ బరువులు మోయాల్సిన పని లేదు అని అనుకుంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్యలు లేని మనుషులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. పెద్దవారికి పెద్ద సమస్యలు, చిన్నవారికి చిన్న సమస్యలు. మాకు అవి ఉంటే సమస్యలు ఉండవు, ఇవి ఉంటే సమస్యలు ఉండవు అని మనం అనుకుంటాం. కానీ ఏమున్నా లేకపోయినా సమస్యలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో మనం చూస్తున్నాం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు అని. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సహించగలిగే శ్రమలే వస్తున్నాయి, అంతేకాని తట్టుకోలేని శ్రమలేం రావట్లేదు అని దేవుడు చెప్తున్నారు. నిజమే కదా, మనం సహించగలిగే శ్రమలే. అయితే ఆ శ్రమలు మనకు ఎక్కువగా ఎందుకు కనబడుతున్నాయి, ఆ సమస్యలు మనం ఎందుకు అంత గుండె బరువును కలుగజేస్తున్నాయి అంటే, మనం పదే పదే ఆ సమస్యలను గుర్తు చేసుకుంటూ వాటిని తలుచుకుంటూ ఉన్నాం కాబట్టే అవి మనకు బరువైపోయాయి. వాటి గురించి ఆలోచన చేయక మరి వేటి గురించి ఆలోచన చేయమంటారు అని అనుకుంటున్నారా? నిజమే. అయితే మనం ఎంత ఆలోచించినా మనం ఏదైనా చేయగలమా, దేన్నైనా మార్చగలమా, ఒక మోరెడు ఎత్తుగా ఒక మోరెడు తక్కువగా చేయగలమా చెప్పండి. మరి మనం ఏమీ చేయలేనప్పుడు ఆలోచించడం కూడా దేనికి? ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టే బీపీలు, షుగర్లు, కాలు, చెయ్యి, మాట పడిపోవడం లాంటివి, చివరికి ప్రాణాన్నే కోల్పోతూ ఉన్నారు కొంతమంది. ఈరోజు ఎంతోమంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి భారాన్ని దేవుని మీద వేద్దాం. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఎలాగైనా నేను ఈ శ్రమలను జయించడానికి నాకు సహాయపడండి అని నీవు దేవుణ్ణి అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన మన పక్షాన నిలబడి జయించడానికి మనకి కృప చూపిస్తారు. చనిపోతే సమస్యలు తీరవు, చనిపోతే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. నిన్ను నమ్ముకున్న వాళ్ళు అనాథలవుతారు, ఇంకా వారికి కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళు అవుతారు. చనిపోయి సాధించేది ఏమీ లేదు. బ్రతికుండి దేవుని ద్వారా ప్రతి సమస్యను జయించి ఇతరులకు మాదిరిగా బ్రతికి దేవుని కొరకు ఒక సాక్షిగా మనం వాడబడాలి. మరి ఇప్పటికైనా చావు అనే మాటను మనసులోనికి రానివ్వకుండా దేవుని వైపు చూద్దాం. ఆయన మీదనే ప్రతి భారాన్ని వేసి ప్రశాంతంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి. వాక్యంలో మాకు అర్థమవుతుంది, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, శోధనలు ఇవన్నీ కూడా సహజంగా కలిగేవే, ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ దేవా, కొన్నిసార్లు ఆ శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు చనిపోతే బాగుండేమో అన్న ఆలోచన వస్తూ ఉంది తండ్రి. ఈ బలహీనమైన హృదయాన్ని బలపరచండి, ధైర్యపాత్మను దయచేయండి. ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి కన్నీరైనా, ఎలాంటి కష్టమైనా, ఏ అవమానమైనా, ఏ నిందైనా దేవా, ధైర్యముతో ఎదుర్కోగలిగిన ఆత్మను మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. శ్రమలో మేము పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తున్నాం, కానీ వాక్యం సెలవిస్తుందయ్యా, శ్రమలో కూడా తప్పించుకునే మార్గాన్ని మీరు తెలియజేస్తారని, ఆ మార్గం ఏంటో
మీ వైపు మేము చూసి తెలుసుకోగలిగిన కృపను మాకు దయచేయండి. అటువంటి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ నడిపింపు మాకు ఈ ప్రార్థన ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఈ దినమంతా కూడా ప్రభా మీరు ఎక్కల నీడలో మా ప్రయాణాల్లో దేవా, మా పనిపాట్లలో అన్ని విషయాల్లో మీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి, ప్రతి వ్యక్తికి ఉన్న సమస్యలను ప్రభ జయించడానికి తండ్రి మీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దయచేసి తండ్రి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మీకు సాక్షులుగా మేము నిలబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.